మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శ్రీరామ నవమి పండుగ ఆదివారంతో కలిసి వచ్చింది. పరమ పవిత్రమైన రోజు. ఈ శ్రీరామ నవమి రోజు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు ఈ కూర వండకూడదు. ఎవ్వరూ ఈ కూర తినకూడదు. కాదని ఈరోజు ఈ కూర వండినా తిన్నా సంవత్సరమంతా కష్టాలు అనుభవిస్తారు. అంటే మళ్ళీ శ్రీరామ నవమి వరకు కష్టాలు పడాల్సి వస్తుంది. చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. శ్రీరాముడి ఆగ్రహానికి గురి అవుతారు. రాబోయే సంవత్సరమంతా కష్టాలు వస్తాయి. ఈరోజు ఇంట్లో ఈ కూరను వండినా తిన్నా దరిద్రం అనుభవిస్తారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ధనమంతా ఖర్చయిపోతుంది. ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. చేతిలో ధనం మిగలదు. ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు తెలియక శ్రీరామ నవమి రోజు ఈ కూర తింటే మహాపాపం తగులుతుంది, నరకానికి పోతారు అని పురాణాలలో ఉంది. మరి శ్రీరామ నవమి రోజు ఏ కూర తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. శ్రీరామ నవమి ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజే రాముడు జన్మించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవాడు. అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 కూడా గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. అలా రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు జన్మించిన రోజే చైత్రశుద్ధ నవమి. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథిదేవి, దేవతా శక్తులకు మూలం. ఆ దేవి ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు నక్షత్రము. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి ఆంతర్యం ఉంది. శ్రీరామ నవమి అనేది ఉగాది తర్వాత వచ్చే అతిపెద్ద పండుగ. అంటే సంవత్సరం ప్రారంభంలో వచ్చే మొదటి పండుగ ఇది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈరోజే రాముడు పుట్టాడని, రామ పట్టాభిషేకం జరిగిందని, సీతారాముల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు చామంతి పూలతో సీతారాములను పూజిస్తే విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రీరామ నవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. 10 తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యపు పిండితో 2 లేదా 7 పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పిండి దీపాలకు కూడా చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రీరామ నవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది. మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటితో తులసి దళాలు ఒకటి. కాబట్టి ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. తులసి దళాలతో శ్రీరాముణ్ణి పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. విపరీతమైనటువంటి డబ్బు కలిసి వస్తుంది. ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకోండి. ఈ అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ కుటుంబం అంతా కూడా అక్షింతలను వేసుకుని రాముల వారికి నమస్కారం చేసుకుంటే
ఈ సంవత్సరమంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ నాడు 5 తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఇక పూజ గదిలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించాలి. అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేయండి. ఇలా చేసిన ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరమంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూర వండకూడదని తినకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ కూర ఏమిటి అంటే పొట్లకాయ. శ్రీరామనవమి రోజు పొట్లకాయ కూరను అస్సలు తినకూడదు. ఇంట్లో ఆడవారు అస్సలు ఈ కూరను వండకూడదు. వండితే సంవత్సరమంతా ఇంట్లో కష్టాలు ఎదురవుతాయి. చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజు ఎవ్వరూ పొట్లకాయ కూరను తినవద్దు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, పెరుగు పచ్చడి రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ఈ కూరలు తినవద్దు. ఈరోజు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను తినకూడదు. వీటితో పాటు ఈరోజు మాంసాహారం అంటే నాన్ వెజ్ కూడా తినకూడదు. గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, సీ ఫుడ్ అంటే పీతలు, నత్తలు, గవ్వలు ఇలా నాన్ వెజ్ ఏమీ తినకూడదు. సాధారణంగా మన హిందువులు శ్రీరామనవమి రోజు నాన్ వెజ్ను తినరు. ఎందుకంటే ఇది శ్రీరాముడు జన్మించిన పర్వదినం, సీతారాముల కళ్యాణం జరిగిన గొప్ప దినం. ఇది రాముడికి ఇష్టమైన రోజు గనుక ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కానీ ఈ శ్రీరామనవమి పండుగ ఆదివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా ఆదివారం రోజే అందరూ నాన్ వెజ్ తింటూ ఉంటారు. ఎందుకంటే ఆదివారం సెలవు రోజు కనుక అందరూ ఇంట్లో ఉంటారు. భర్త, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా, వారికి మంచిగా వండి పెడదాం అని ఆడవారు ఆదివారం రోజే చికెన్ బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ పకోడీలు ఇలా రకరకాల నాన్ వెజ్ పదార్థాలు వండి పెడుతూ ఉంటారు. స్పెషల్గా చేయకపోయినా కనీసం మాంసం కూర అయినా సరే వండి పెడుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఆదివారం రోజు నేను ఈరోజు ఇంట్లోనే ఉంటున్నాను కదా, మంచిగా ఏదో ఒకటి తిందాం అని చికెన్ షాపుకు వెళ్ళి చికెన్, మటన్ తెస్తారు. అవి కాకపోతే చేపలు, రొయ్యలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ తీసుకువస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఆదివారం రోజు బయట కొట్ల దగ్గర ఏదో ఒకటి తింటూ ఉంటారు. అంటే నూడిల్స్ బళ్ళ దగ్గర, బజ్జీల బళ్ళ దగ్గర ఏదో ఒకటి నాన్ వెజ్ కలిసింది తింటూ ఉంటారు. ఇలా ఆడవారు, మగవారు, పిల్లలు అందరూ కూడా ఆదివారం రోజు నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మామూలు ఆదివారాలలో ఇలా చేసినా తప్పేమీ కాదు. కానీ ఈ ఆదివారం శ్రీరామనవమి పండుగతో కలిసి వచ్చింది కనుక ఈరోజు మాంసాహారం తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు బిర్యానీలు, చికెన్ 65లు, బర్గర్లు, చికెన్ పకోడీలు, చికెన్ నూడిల్స్ ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కాదని ఆదివారం శ్రీరామనవమి పండుగ కలిసి వచ్చిన రోజున మాంసాహారం తింటే మహాపాపం తగులుతుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. శ్రీరామదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. నరకానికి పోతారు. అనారోగ్య సమస్యలు వస్తాయి కనుక ఈ శ్రీరామనవమి పండుగ రోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి పోవద్దు. పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 2 కూరలు ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. లేనిపోని కష్టాలు వస్తాయి. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఇంట్లో ఈ కూరను వండినా తిన్నా దరిద్రం అనుభవిస్తారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ధనమంతా ఖర్చయిపోతుంది. ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. చేతిలో ధనం మిగలదు. అప్పుల పాలైపోతారు. నరకానికి పోతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు. భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ శ్రీరామనవమి రోజు ఈ పదార్థాలు తినకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ శ్రీరామనవమి రోజు అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి సూర్యాభిషేకం చేస్తారు. ఈరోజు అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో ఉండే బాలరాముడి నుదిటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నానికి ముందు బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. మొత్తం 6 నిమిషాల పాటు కిరణాలు ప్రసరిస్తాయి. ఇక ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు అయోధ్యలో ఈ అద్భుతం జరుగుతుంది. రామ అంటే కేవలం 2 అక్షరాలు కాదు, అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముణ్ణి కీర్తిస్తూ
భక్తజనం పండుగ జరుపుకుంటున్న శుభ తరుణమే శ్రీరామనవమి. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మ సంస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామనవమి. ఈరోజు ప్రధానంగా 3 ఘట్టాలు నిర్వహిస్తారు. శ్రీరామ జననము, సీతారాముల కళ్యాణము, శ్రీరామ పట్టాభిషేకము. మన సనాతన ధర్మము, పురాణాలు, జ్యోతిష శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది. ఉదాహరణకు నరసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది. కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది. వామన అవతారం గురుగ్రహం, అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుని సూచిస్తుంది. రామాయణం జ్యోతిష శాస్త్రం ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగంలో గురువారం రోజున చైత్ర శుక్ల నవమి నందు కర్కాటక లగ్నంలో జన్మించాడు. శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించటము, ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్చక్షేత్రంలో ఉండటం, ఇవన్నీ ధర్మ స్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామ వ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు. ఈ పండుగ రోజున ఐశ్వర్యం వరించాలి అంటే నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడాలని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. మీకు ఐశ్వర్యంతో పాటుగా మంచి జీవితం కూడా లభిస్తుంది. శ్రీరామనవమి రోజున నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను కానీ శ్రీరామచంద్రుల ఫోటోని కానీ చూస్తే చాలా మంచిది. తులసి మొక్క అంటే సీతారాములకు ఎంతో ఇష్టం. ఈ శ్రీరామనవమి రోజున తులసి మొక్కను కానీ సీతారాములు కలిసి ఉన్న ఫోటోను కానీ చూస్తే సకల శుభాలు కలుగుతాయి. తులసి మొక్కలో లక్ష్మీనారాయణులు ఉంటారు అని పండితులు చెప్తూ ఉంటారు. లక్ష్మీనారాయణులు అంటే మరెవరో కాదు, సీతారాములే. ప్రతిరోజు తులసి మొక్కను నిద్రలేచిన తర్వాత చూస్తే మంచిది. ఇంటిలో శ్రీరాముల పట్టాభిషేకం ఫోటో ఉన్నా ఆ ఫోటోను నిద్రలేచిన వెంటనే చూసినా చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. నిద్రలేచిన వెంటనే అగ్నిని చూసినా మంచిదే. పెరుగు, తేనె, ఆవు తోక భాగం చూసినా శుభ ఫలితాలే కలుగుతాయి. ఆ రోజంతా మీకు ఆనందంగా ఉంటుంది. ఉత్తేజంతో పనిచేస్తారు. ఈ వస్తువులను శ్రీరామనవమి రోజున చూస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. ఈ వస్తువులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వీటిని రోజు ఉదయం లేవగానే చూస్తే మీకు ఆ రోజంతా బాగా కలిసి వస్తుంది. అలాగే నిద్రలేచిన వెంటనే గోవు తోక భాగం చూస్తే ఇంకా మంచిది. శ్రీరామనవమి రోజునే కాకుండా ప్రతిరోజు మీకు అదృష్టం కలగాలి అంటే నిద్రలేచిన వెంటనే మీ అరచేతులను చూసుకోండి. అరచేతులలో సరస్వతీదేవి కొలువై ఉంటుంది. నిద్రలేచిన వెంటనే అరచేతిని చూసుకోవటం చాలా మంచిదిగా పండితులు చెప్తూ ఉన్నారు. గడ్డి మేస్తున్న ఆవునుగాను చూస్తున్నట్లయితే మీకు త్వరలోనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మీరు శ్రీరామనవమి రోజున లేదా ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ వస్తువులను చూస్తే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది. ఇక ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజున స్త్రీలు గుర్తుపెట్టుకుని పసుపు రంగులో ఉండే చీరను కానీ ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ ధరిస్తే చాలా మంచిది. అంటే మీ దగ్గర ఉండే ఎల్లో కలర్ శారీ ధరించండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ పసుపు రంగుకు ఇవ్వండి. పసుపు రంగులో ఉండే చీర ధరించండి. ఒకవేళ పసుపు రంగు చీర లేకపోతే రెడ్ కలర్లో ఉండే చీర ధరించండి. ఇలా ఈ శ్రీరామనవమి రోజు ఎల్లో ఆర్ రెడ్ కలర్, ఈ 2 కలర్స్లో ఉండే చీర ధరిస్తే చాలా మంచిది. చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. కేవలం ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా శ్రీరామనవమి రోజు ఎల్లో ఆర్ రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఐశ్వర్య వర్షం కురుస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. కష్టాలనేవి మీ దరి చేరవు. పైగా ఈ రంగులంటే సీతాదేవికి ఎంతో ఇష్టం కనుక శ్రీరామనవమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సీతాదేవి అనుగ్రహం కలుగుతుంది. మహిళలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మగవారికి చేసే పనుల్లో విజయాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. పిల్లలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరించటం వలన చదువుల్లో మంచి ర్యాంకులు సంపాదిస్తారు. కాబట్టి మీ ఇంట్లో వారందరూ కూడా ఈ శ్రీరామనవమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. ఎంతో పవిత్రమైన ఆవు శ్రీరామనవమి రోజు కనిపిస్తే ఖచ్చితంగా దానికి పూజ చేయండి. ఆవుకు ప్రతిరోజు పూజ చేసే వారికి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అలా కాకుండా ప్రతిరోజు ఆవుకు ఏదో ఒక ఆహారం పెట్టినా
స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా శ్రీరామ నవమి రోజు లేదా శ్రీరామ నవమిలోపు ఆవుకు నల్ల నువ్వులను బెల్లాన్ని కలిపి తినిపించండి. మీ ఇంటిలో నల్ల నువ్వులు ఉంటే ఒక కప్పు తీసుకోండి. వాటిని పొడి చేసి అందులో బెల్లాన్ని తురిమి వేసి రౌండ్గా చుట్టండి. నల్ల నువ్వుల ఉండను ఆవుకు తినిపించండి. అలా తినిపించటం వల్ల మీపై శనిదేవుని అనుగ్రహం ఉంటుంది. మీ జీవితం మంచి అభివృద్ధి బాటలో నడుస్తుంది. నల్ల నువ్వులను పొడి చేసి అందులో బెల్లం వేసి కలిపి ముద్దలాగా చేసి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆవుకు తినిపిస్తే ఇక మీ ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయి. మీకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. ఆవుకు విడిగా బెల్లం తినిపిస్తే ఆస్తులను ఇల్లులను కొనే అవకాశాలు కూడా పెరుగుతాయి. మీ జీవితం పురోగతి చెందుతుంది. శ్రీరామ నవమి లోపు లేదా శ్రీరామ నవమి రోజు ఆవుకు నల్ల నువ్వుల ఉండను తినిపించండి. వీటితో పాటు ఈ శ్రీరామ నవమి రోజు ఆవుకు కొన్ని ఆహార పదార్థాలను తినిపిస్తే మంచి ఆరోగ్యము సంపద మీ సొంతమవుతుంది. 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. కనుక శ్రీరామ నవమి రోజు మర్చిపోకుండా ఆవుకు దీనిని తినిపించండి. సకల శుభాలను పొందండి. శ్రీరామ నవమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి. అలాగే ఈరోజు పసుపు నీటిని ఇల్లంతా కూడా చల్లుకోవాలి. అలా చల్లుకోవటం వలన దైవ శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. దుష్ట శక్తులు బయటకు పోతాయి. అలాగే శ్రీరామ నవమి రోజున నీలం రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు. ఈరోజు జుట్టు కత్తిరించటము గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. అలాగే శ్రీరామ నవమి రోజున ఇంట్లోని పాలను పెరుగును ఉప్పును చింతపండును ఇరుగింటి వారికి పొరుగింటి వారికి ఇవ్వకూడదు. ప్రతి బదులుగా కూడా ఇవ్వకూడదు. ప్రత్యేకించి శ్రీరామ నవమి రోజు అశోక చెట్టును కేవలం తాకితే చాలు మళ్ళీ వచ్చే శ్రీరామ నవమి వరకు మీకు తిరుగుండదు. సంవత్సరమంతా డబ్బు మీ దగ్గరకు వస్తూనే ఉంటుంది. 1 గంటలోనే మీ ఇంట్లోని దరిద్రాలు గండాలు దోషాలు పోతాయి. జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. అశోక చెట్టు అంటే శోకం లేకుండా చేసే చెట్టు అని అర్థం. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తూ ఉంటారు. బుద్ధుడు అశోక వృక్షం క్రిందే జన్మించాడని చెప్తూ ఉంటారు. అందువల్ల వీటిని బౌద్ధ రామాల్లో ఎక్కువగా నాటుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో మనకు కనిపించే అశోక వృక్షాలు అసలైన అశోక వృక్షాలు కావు. ఈ వృక్షాలను ఇంట్లో పెంచకూడదు. ఈ వృక్షాలు మిమ్మల్ని దుఃఖం శోకంలో నింపుతాయి. నిజమైన అశోక వృక్షం పేరు సీతా అశోక వృక్షం. ఈ సీతా అశోక వృక్షం కింద సీతాదేవి శ్రీరాముని కోసం ఎదురు చూసింది. లంకలో సీతను ఈ వృక్షం కిందే రావణాసురుడు ఉంచాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ వృక్షం కిందే సీతాదేవి చాలా రోజులు కూర్చుని ఉంది. ఈ సీతా అశోక వృక్షానికి పువ్వులు ఫలాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూసే అశోక వృక్షాలకు పువ్వులు పుయ్యవు. ఈ చెట్టు దుఃఖాన్ని తొలగించవు, దుఃఖాన్ని పెంచుతాయి. సీతా అశోక వృక్షాలు దుఃఖాన్ని తొలగిస్తాయి. ఈ సీతా అశోక వృక్షాన్ని తాకితే చాలు మీకు వచ్చే చాలా దుఃఖాలు, శరీరంలో ఉండే నొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సీతా అశోక వృక్షాన్ని తాకితే అనేక పాపాలు తొలగిపోతాయి.
శరీరం ఆరోగ్యవంతమవుతుంది. మీ జాతక చక్రంలో ఉండే దోషాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజు ఈ సీతా అశోక చెట్టును తాకితే చాలా మంచిది. కానీ ఈ సీతా అశోక చెట్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. కనుక మీకు అందుబాటులో ఉంటే సీతా అశోక వృక్షాన్ని తాకండి. అది లేకుంటే ఈరోజు మామిడి చెట్టును తాకండి. సీతా అశోక వృక్షాన్ని లేదా మామిడి చెట్టు, ఈ రెండిటిల్లో ఏదో ఒక చెట్టును తాకితే సరిపోతుంది. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా అశోక చెట్టు దగ్గరకు కానీ లేదా మామిడి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి, మీకు ఏ చెట్టు అందుబాటులో ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు పోయండి. తర్వాత ఆ చెట్టుకు నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. ఆ తర్వాత చెట్టును ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తాకండి. కనీసం 11 సార్లు తాకాలి. ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర కాసేపు కూర్చోండి. ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఎందుకంటే ఈ గాలి వలన మీ ఒంట్లో ఉండే అనేక రకాల రోగాలు, దరిద్రాలు, దోషాలు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మంచి ఆరోగ్యం వస్తుంది. అసలు ఇంత ప్రాసెస్ చేయలేని వారు చెట్టును తాకి ఆ చెట్టు దగ్గర 5 నిమిషాలు కూర్చుని ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. 1 గంటలో దరిద్రం పోతుంది. మీ జాతకం మారిపోతుంది. మీ ఒంట్లోని దోషాలు పోతాయి. జన్మజన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎందుకంటే అశోక చెట్టుకు అలాగే మామిడి చెట్టుకు ఎన్నో శక్తులు ఉన్నాయి. మామిడి చెట్టు మహాలక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు. హిందువులు ఏ పూజ చేసినా ముందు ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కడతారు. శివపుత్రుడు గణపతి, సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి పండంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి వచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవిస్తాడు. కలశంలో కూడా మామిడి ఆకులను వాడుతారు. మామిడి చెట్టు అధికంగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. అందుకే మామిడి ఆకులతో తోరణాలు కడుతూ ఉంటారు. మామిడి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక మీరు కూడా శ్రీరామనవమి రోజు అశోక చెట్టును లేదా మామిడి చెట్టును ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈరోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల అంతులేని సంపద మన సొంతమవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వస్తువుల వల్ల మన అదృష్టం అనేది మారిపోతుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకోవటం, దురదృష్టం అనేది పోవటం, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం, మన తలరాత సైతం మార్చే అంత శక్తి ఈ శ్రీరామనవమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది. మనం ఇక్కడ మొత్తం 4 వస్తువుల గురించి చెప్పుకుందాం. మీరు అందులో 2 వస్తువులు తెచ్చుకోండి. అంటే మీకు నచ్చిన వస్తువులు, మీకు ఇష్టమైన వస్తువులు, మీకు అవసరమైన వస్తువులు, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు 2 తెచ్చుకోండి చాలు. ఈ వస్తువులు చాలా మంగళకరమైనవి. శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా శ్రీరామనవమి అంటే పరమ పవిత్రమైనది. ఈరోజు తప్పనిసరిగా రాముల వారిని పూజించాలి. చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు, ఆ తల్లి మమ్మల్ని కరుణించటం లేదు, ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అంటే ఎవరో కాదు, సీతాదేవే. కాబట్టి ఈరోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సీతారాముల వారి అనుగ్రహం కలుగుతుంది. మన జీవితం మారుతుంది. అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే ముందు ముఖానికి చిటికెడు పసుపు రాసుకోండి. అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి, పురుషులైతే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి. అలా చేస్తే చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. అలా స్నానం చేసిన తర్వాత రాముల వారి ఫోటో ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి. కుదిరిన వారు ఈరోజు గుడికి కూడా వెళ్ళండి. చాలా మంచి జరుగుతుంది. ఈరోజు అందరూ తప్పనిసరిగా పానకము, వడపప్పు సేవించాలి. ఇక ఈ శ్రీరామనవమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలలో ఉంది. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే పంచదార. పంచదార అంటే తీపి పదార్థం కదా. కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచే జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పంచదారను తెచ్చుకోండి. కావాలంటే పంచదారకు బదులుగా బెల్లం కూడా ఈ శ్రీరామనవమి రోజు ఇంటికి కొన్ని తెచ్చుకోవచ్చు, లేదా పంచదార కూడా తెచ్చుకోవచ్చు. పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. శ్రీరామనవమి రోజు పంచదార తెచ్చుకొని
ఆ పంచదారతో రాముల వారికి మనం నైవేద్యం చేసి పెట్టిన, లేదంటే కనుక అదే పంచదారను రాముల వారికి నివేదన చేసిన, వడపప్పు మీద కొంచెం పంచదార వేసి పెట్టిన, లేదా పానకంలో కొంచెం పంచదార కలిపిన మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే మనం ఒక పావు కేజీ పంచదార తెచ్చుకుంటే రాముల వారి పటం ముందు పెట్టుకొని ఆ పంచదార అంతా మనమే స్వీకరించాలని కాదు. అందులో నుండి కొంచెం అంటే ఒక పిడికెడంత పంచదారను మనం స్వీకరించాలి. మిగిలిన ఆ పంచదారతో తియ్యటి పదార్థాలు చేసి రాముల వారికి అప్పుడప్పుడు నివేదన చేయటం, అలాగే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు. ఆ పంచదారను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాల పాటు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. ఈ వస్తువులు పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడ్డప్పుడు ఆ దేవుడు మనలను చక్కగా అనుగ్రహిస్తాడు. మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు పంచదార తెచ్చుకున్న తర్వాత ఆ పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను పంచదార డబ్బాలో పోసుకోండి. మీ డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ పంచదారను ఇంట్లోకి ప్రసాదంలోనికి వాడుకోండి. ఇలా ఈరోజు పంచదారను తెచ్చుకుంటే ధనం వస్తుంది. మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లోనికి కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా పంచదారను ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే యాలకుల ప్యాకెట్. ఈ వస్తువుకు అతీత శక్తి ఉంటుంది. ఈరోజు ఒక యాలక్కాయల ప్యాకెట్ను చిన్నది ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోకండి. చాలా చిన్నది తెచ్చుకోండి. మనకు 10-15 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలకులను పూజగదిలో పెట్టుకోవాలి. అంటే ఇంటికి తేగానే వాటిని విప్పేసి మనం వాడుకోకూడదు. తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజగదిలో పెట్టాలి. అలా పెడితే ఏమవుతుందంటే అది దేవుడికి నివేదన అవుతుంది. అలానే కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. యాలక్కాయలు అంటే దేవతలకు ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజగదిలో పెట్టుకున్న ఆ యాలక్కాయల ప్యాకెట్లో నుంచి 5 యాలక్కాయలు తీసేసి రాముడి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆ యాలక్కాయలను ధనం దాచే చోట దాచుకోవటం కానీ, లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలక్కాయలను వేయటం కానీ, లేదా తినే ఆహారంలో కలుపుకోవటం కానీ చేయాలి. అలా చేస్తే అదృష్టం మనల్ని వరించటం, అలాగే మన తలరాత మారిపోవటము, ధనం విపరీతంగా రావటము ఇలాంటివి జరుగుతాయి. అందుకే ఈరోజు యాలక్కాయలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని పూజగదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని పాయసంలో కానీ లేదంటే గనుక తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి, సరిపోతుంది. కాబట్టి మీరు ఇలా పంచదార కానీ లేదంటే యాలక్కాయలు కానీ లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పసుపును కానీ శ్రీరామనవమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు అంటే రాముడికి చాలా ఇష్టం. పసుపు చాలా మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు. పసుపును అందరూ దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, అందరూ దేవతలు కూడా ఇష్టపడతారు. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇంటికి దేవుళ్ళు వచ్చినట్టే అన్నమాట. పైగా ఈరోజు రామనవమి కనుక ఈరోజు పసుపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. మా ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అయిపోయింది. ఏ శుభకార్యం చేయటం లేదు, ఏ ఫంక్షన్ జరగటం లేదు, ఎందుకో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో ఇలా ఆగిపోయాయి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ శ్రీరామ నవమి రోజున పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ పసుపును మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. చిన్న ప్యాకెట్ మనకు 10 రూపాయలు పెట్టినా వస్తుంది కదా. ఆ పసుపు ప్యాకెట్ను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును మీ పూజా గదిలో పెట్టి పూజించుకోండి. పూజించుకోవడం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలివేయండి. 15 నిమిషాల తర్వాత ఆ పసుపును మీరు తీసేసి దాచిపెట్టుకోండి. ఇక తర్వాత ఆ పసుపును పూజ కోసం ఉపయోగించుకోవచ్చు, లేదా మన శరీరానికి పట్టించి స్నానం చేయటం కోసం కానీ, స్నానం చేసే నీటిలో కలుపుకోవటం కోసం, లేదా వంటల్లో వాడుకోవటం కోసం, ఇలా మీ ఇష్టం దేనికైనా సరే వాడుకోవచ్చు.
కాళ్లకు రాసుకోవడానికి మాత్రం వాడకూడదు. ఇలా తెచ్చుకున్న పసుపును మీ పసుపు డబ్బాల్లో ఉన్న పసుపులోనే ఆ పసుపు ప్యాకెట్ను కూడా మొత్తం కూడా పోసేయండి. అలా పోస్తే ఇంట్లో ఉన్న పసుపు అంతా కూడా పవిత్రంగా మారుతుంది. ఈ పసుపు మన పూజ గదిలో పెట్టాం కాబట్టి ఇంకా పవిత్రతను కలిగి ఉంటుంది. కనుక పసుపు కూడా ఈ శ్రీరామనవమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు జీలకర్రను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ధన సమస్యలు పోతాయి. ఎందుకంటే జీలకర్ర అనేది కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. కనుక జీలకర్రను ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే, అలాగే ఈ శ్రీరామనవమి రోజున పట్టికను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అంటే ఇంటి ముందు దిష్టికి కడతారు కదా, ఆ పట్టికను కూడా తెచ్చుకోవచ్చు. ఒక 1/2 కేజీ పట్టిక ముక్కను తెచ్చి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను గుమ్మం ముందు వేలాడి తీయవచ్చు. మనం ఈ రోజున పెసరపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ పెసరపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోలేని వాళ్ళు పెసరపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాల్లో చెప్పబడుతుంది. కాబట్టి జాతకం మారిపోవాలంటే ఈరోజు పెసరపప్పును కొని తెచ్చుకోండి. చక్కగా జాతక దోషాలు కూడా పోతాయి. ముందుగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే 1 కోటి రూపాయల సంపాదన మన సొంతమవుతుంది. బెల్లం తీపి పదార్థం, బెల్లం నివేదనయ్యే పదార్థం. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మన సొంతమవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని ఆ బెల్లంతో పానకం చేసుకోవచ్చు. లేదా ఆ బెల్లాన్ని స్వామివారి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత మనం చిన్న బెల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకోవచ్చు. ఎలా చేసుకున్న జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున ఎవరైతే బెల్లాన్ని ఈ విధంగా ఇంటికి తెచ్చుకొని పానకం చేసుకుని త్రాగుతారో, లేదా బెల్లాన్ని పూజించుకుని ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కను స్వీకరించి మిగిలిన బెల్లాన్ని ఇంట్లో వాడుకుంటారో వారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇలా ఈ వస్తువుల నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును అయినా సరే శ్రీరామనవమి రోజు ఇంటికి తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకుని రాములవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. శ్రీరామనవమి చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. శ్రీరామనవమిని చాలా గొప్పదిగా భావిస్తారు. అందులోనూ ఈసారి శ్రీరామనవమి ఆదివారంతో కలిసి వచ్చింది. అమృత ఘడియల్లో వచ్చింది. ఆ అమృత తత్వ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. శ్రీరామనవమిలో ఏర్పడే కొన్ని అమృత ఘడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా శ్రీరామనవమి రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయొచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. చేసేసి ఫలితం పొందండి. కనుక శ్రీరామనవమి రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఇక ఈరోజు అందరూ తప్పక పానకము, వడపప్పును తినాలి. రోజున బెల్లం పానకం, పెసర బెడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తూ ఉంటారు. బెల్లం పానకం, పెసర బెడలతో వడపప్పును స్వీకరించటం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని, పోషకాలను అందిస్తూ ఉంటాయి. జీర్ణ సంబంధమైన, మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత, పిత్త, కఫ సంబంధ సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తూ ఉంటాయి. అందువలన బెల్లం పానకము, వడపప్పు గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వల్ల సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్యపరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పవచ్చు. ప్రసాదాలన్నీ కూడా సమయానుకూలంగా ఆయా ఋతువులను, దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే. వడపప్పు పానకం కూడా అంతే. శరత్ ఋతువు, వసంత ఋతువులు యముడు కోరల్లాంటివని దేవి భాగవతం చెప్తోంది. ఈ ఋతువుల్లో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలాగా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెప్తోంది.
పానకం విష్ణువుకు ప్రీతిపాత్రమైనదని కూడా చెప్తూ ఉన్నారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, దేహకాంతికి జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో వడదెబ్బ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థము. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవిలో వడపప్పు పానకం తీసుకుంటే మంచిది. ప్రత్యేకంగా శ్రీరామనవమి రోజున ఒక పేపర్ మీద మీ పేరు రాసి ఆ పేపర్ను తీసుకుని వెళ్ళి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పడేస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, ధనం వరదలాగా వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, శ్రీరామనవమి రోజు చక్కగా ఒక పేపర్ను తీసుకొని ఆ పేపర్ మీద మీ పేరును రాయండి. బ్లూ ఇంక్ పెన్తో కానీ గ్రీన్ ఇంక్ పెన్తో కానీ మీ పేరును రాసుకోండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ మీద పసుపుతో ఒక చిన్న బొట్టును పెట్టండి. తర్వాత ఈ పేపర్ను ఫోల్డ్ చేసి మీ చేతులతో పట్టుకొని రాముడి ఫోటో ముందు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ నిలబడి మీ కోరికను చెప్పుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకోండి. మాకు ఉన్న కష్టాలు పోవాలి, సమస్యలు పోవాలి, మా సంపాదన పెరగాలి, ఆస్తి రెట్టింపవ్వాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఈ పేపర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్క మొదట్లో పాతి పెట్టేయండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఈ విధంగా పేపర్ను పాతిపెట్టండి. ఆ పేపర్ మట్టిలో కలిసిపోయేదాకా అలా వదిలివేయండి. ఇలా శ్రీరామనవమి రోజు పేపర్ మీద మీ పేరు రాసి తులసి చెట్టు మొదట్లో పాతి పెడితే ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కావలసినంత ధనం వస్తుంది, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక అందరూ కూడా శ్రీరామనవమి రోజు మీ పేరును పేపర్ మీద రాసి ఇలా చేయండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరితపించిపోయిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా, సకల గుణాభిరాముడిలో 16 ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. క్రమశిక్షణ కలిగినవాడు, వీరుడు, సాహసికుడు, వేదాంతాలు తెలిసినవాడు, చేసిన మేలును మరవనివాడు, సత్యవాకు పరిపాలకుడు, గుణవంతుడు, స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞానవంతుడు, సర్వ జీవుల పట్ల దయ కలిగినవాడు, సకల శాస్త్రాలలోనూ పండితుడు, సమస్త కార్యాలలోనూ సమర్థుడు, సులక్షణమైన రూపసి, అత్యంత ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, సమస్త లోకాల్లోనూ తెలివైనవాడు, ఈర్ష్య అసూయ లేనివాడు, దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీరాముడు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖులలో దిలీపుడు, రఘు, వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. ఈ మహాపర్వదినం రోజున రామ పట్టాభిషేకంలో పాల్గొన్న, శ్రీ సీతారామ కళ్యాణం చేయించుకున్నా లేదా వీక్షించినా లేక రామచంద్రమూర్తిని పూజించిన సమస్త అభిష్టములు నెరవేరుతాయని ప్రతీతి. దుష్ట శిక్షణార్థం ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు. అందులో అతి ముఖ్యమైంది 7వ అవతారమైన రామావతారం. రాముడు సామాన్య మనిషిగా ధరణిపై అవతరించి ధర్మ సంస్థాపన చేశాడు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. ఈ రోజున హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతాయి. వీధులలో చలువ పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం జరిపిస్తారు. శ్రీరామ నవమి రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అంతేకాదు చైత్రశుద్ధ నవమి రోజే రాముడి పట్టాభిషేకం కూడా జరిగిందని శాస్త్రాలలో ఉంది. అయితే ఇంతటి విశేషమైన శ్రీరామ నవమి రోజున అందరూ గుర్తుపెట్టుకుని పేపర్ మీద మీ పేరు రాసి తర్వాత ఆ పేపర్ను తీసుకుని వెళ్ళి
అక్కడ పడేస్తే చాలు, మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది. మీరు కోరుకున్నంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ శ్రీరామ నవమి రోజు పేపర్ మీద పేరు రాసి ఎక్కడ పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. శ్రీరామ నవమి రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకు తింటే చాలు, 1 గంటలో దరిద్రం పోయి అదృష్టం పడుతుంది. శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది. అంతేకాదు నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది. అపర కుబేరులుగా మారిపోతారు. శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీకు 1000 ఏనుగుల బలం వస్తుంది. రాముల వారి అనుగ్రహం కలుగుతుంది. శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు. మనలో చాలామంది ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉన్నాం అని బాధపడిపోతూ ఉంటారు. ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు. వయస్సుతో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి శ్రీరామ నవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు, మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రము అంతా కూడా పోతాయి. ఈ ఆకు ఎవరైనా తినవచ్చు. విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే పదోన్నతి పొందుతారు. మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులు ఈ ఆకు తింటే మంచి లాభాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు. శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీ ఒంటిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మంచి తెలివితేటలను పొందుతారు. ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది. మీ దశ మారిపోతుంది. చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు. శ్రీరామ నవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఈరోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామ నవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు నమస్కరించుకుని ఆ రోజును ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడాకుల తోరణాన్ని కట్టుకుని ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామ నవమి వేడుకను జరుపుకోవడానికి సిద్ధమవ్వాలి. ఇక స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి ఆపై చేతిలోనికి నీళ్లు తీసుకొని సూర్యభగవానుడికి సమర్పించాలి. శ్రీరామ నవమి రోజు స్వామివారిని పూజించిన తర్వాత పానకము వడపప్పు తీసుకుంటే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది. శ్రీరామ నవమి రోజు భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటే అంతా శుభం జరుగుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఎంతో భక్తితో శ్రీరాముణ్ణి పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చాలామందికి నమ్మకం ఉంది. కనుక శ్రీరామ నవమి పండుగ రోజున ఉపచారాలతో శ్రీరాముణ్ణి అత్యంత భక్తి భావంతో పూజించండి. శ్రీరాముడి దయతో మీకు బాగా కలిసి వస్తుంది. శ్రీరామ నవమి రోజు చేయవలసిన కొన్ని పనులు ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా అదృష్టం సుఖ సంతోషాలు లభిస్తాయి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది. ఈ శ్రీరామ నవమి రోజు పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరామ పరివార విగ్రహాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి. శ్రీరామ రక్షా స్తోత్రం పఠించి శ్రీరామ కళ్యాణ మంత్రాలు వింటే శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలు పోయటం చూస్తే సంవత్సరమంతా ఆహారానికి మీకు లోటు అనేదే ఉండదు. శ్రీరామ నవమి రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలు సన్నజాజి తామర పువ్వులతో పూజ చేయాలి. విగ్రహం లేనివారు సీతారాముల ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. రాముడికి పూజ చేసే సమయంలో వెండి కాయిన్, రాగి నాణెం ఉంచాలి.
ఇవి లేని వారు ₹1 బిళ్ళతో అయినా సరే తీసుకొని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు సంతోషము, శ్రేయస్సు కలుగుతాయి. చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అయోధ్యలోని సరియు నదిలో పుణ్య స్నానాలు చేయటం వల్ల గత జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. శ్రీరామనవమి రోజున రామకీర్తనలు, భజనలు, స్తోత్రాలు పఠించటం వల్ల ఆనందము, శ్రేయస్సు లభిస్తాయి. రామభక్తి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించటము, నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయటం చాలా మంచిది. దశమి తిథి వరకు 9 రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి. ఏవైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను వెలిగించటం, ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా నీటిని త్రాగాలి. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలి. నిమ్మకాయ నీరు, లేత కొబ్బరి, మజ్జిగ, గ్రీన్ టీ వంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు పనిలో ఉన్నప్పుడు ఆకలిగా అనిపిస్తే కొన్ని బాదం పప్పులను స్నాక్స్గా తినండి. ఇవి మీకు ఆకలి కాకుండా, మీ బరువు పెరగకుండా చేసి మీకు మంచి ప్రోటీన్లను అందిస్తాయి. శ్రీరామ నవమి రోజు ఎవరినీ మోసం చేయకూడదు. నిజాయితీగా ఉండండి. మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీరాముణ్ణి పూజించే శ్రీరామ నవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఈరోజు అత్యంత నియమనిష్టలతో శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీరామ నవమి పవిత్రమైన రోజున అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజున మాంసాహారం, ఆల్కహాల్ను అస్సలు తీసుకోకూడదు. రామ నవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూరలలో వేయకూడదు. నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించటం లేదా షేవింగ్ చేయటం అస్సలు మంచిది కాదు. రామ నవమి నాడు ఎవ్వరూ వివాదాల జోలికి, వాదనల జోలికి పోకూడదు. ఎవరితోనూ గొడవలకు దిక్కకూడదు. హింస చేయరాదు. ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు తగువులు ఆడకూడదు. ఇతరుల వ్యవహారాలలో, వివాదాలలో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది. ఫలితంగా ఆర్థిక కష్టాలు, నష్టాలు కలుగుతాయి. కనీసం 9 రోజుల పాటు రాముడి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి. ఇతరులను విమర్శించటం లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం మానుకోండి. కష్టాల్లో ఉన్నవారి పట్ల దయగా, ఉదారంగా ఉండండి. శ్రీరామ నవమి వేడుకలను చేసేవారు, రాములవారి కళ్యాణం చేయించేవారు వెల్లుల్లి, ఉల్లిపాయలను ఆహారంలో తినటం మానుకోవాలి. ఆహారం మాత్రమే కాదు, మద్యం సేవించటము, ధూమపానం చేయటం వంటివి రామనవమి నాడు అస్సలు చేయకూడదు. రామనవమి ప్రాముఖ్యత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ధర్మాన్ని పాటించటం, ఏకపత్ని వ్రతుడిగా ఉండటము, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచి ప్రవర్తన, సద్గుణాలకు చిహ్నం. శ్రీరామ నవమి రోజున ముఖ్యంగా ఈ శ్లోకం పఠించాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించినంత మాత్రానే ఒక విష్ణు సహస్రనామ పారాయణం ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఇక ఎంతో విశిష్టత ఉన్న ఈ శ్రీరామ నవమి రోజు మీరు తినవలసిన ఆ ఆకు తమలపాకు. శ్రీరామ నవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి. ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు. ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది. తమలపాకును తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్రీరామ నవమి రోజు రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి. ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి. ఆ ప్లేట్ను రాములవారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి. మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతూ ఉన్నారో చెప్పుకోండి. మీరు జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ ఆకును తినేయండి. తమలపాకు శ్రీరామ నవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది. తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది. రోజు పరగడుపున తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందటంలో సహాయం చేస్తుంది. శరీరంలో ఐరన్ను పెంచటంలో తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది. తమలపాకు తింటే మీకు ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి.
ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది. అలాగో శ్రీరామ నవమి రోజు స్వామివారికి పూజించడానికి తమలపాకును ఉపయోగిస్తారు కదా. పూజ కోసం తెచ్చిన తమలపాకులలో నుంచి మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ఒక్కో ఆకు తీసుకొని పక్కకు పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకొని తినండి. మీ పిల్లలకు కూడా ఈ శ్రీరామ నవమి రోజు తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి. ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి, చదువులో పురోగతిని సాధిస్తారు. ఈ ఆకు తినటం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది. తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించటం ఖాయం. ఇటీవల కాలంలో ఆడవారు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. బరువు పెరిగిపోయి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు ఈ శ్రీరామ నవమి నుండి క్రమం తప్పకుండా తమలపాకును తినండి. మీరే మార్పును చూస్తారు. ఎన్ని మందులు మింగినా ప్రయోజనం పొందని వారు ప్రతిరోజు తమలపాకును తినండి. తప్పకుండా మీ ఆరోగ్యం 100% అభివృద్ధి చెందుతుంది. మీకు ఉన్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. తమలపాకులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామ నవమి రోజు తప్పకుండా తమలపాకును తినండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. రాముల వారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. రామ అనే పేర్లు 1,00,000 కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపచేస్తుందని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. సమస్త పాపాలను హరించివేసి సకల పుణ్యఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది. రామ అనే 2 అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి. మోక్ష మార్గాన పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే, అయితే ఆ ఒక్కడు రాముడేననిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనకు మరింత దగ్గరగా ఉంటుంది. శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చునేమో కానీ రామావతారం గురించి తెలియని వారు ఉండరు. అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు. మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు మన పెద్దలు. రామకోటి రాయటం అనాది నుంచి మన భారతదేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామ నవమి నాడు రామకోటి రాయటం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామ నవమి నాడు ముగిస్తూ ఉంటారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా సరే శ్రీరామకోటి రాయటం మొదలు పెట్టవచ్చు. కుదిరిన వారు శ్రీరామ నవమికి ముందే ఒక రామకోటి పుస్తకాన్ని తెచ్చుకోండి. ఇది ప్రతి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. ఈ పుస్తకాన్ని ముందే కొని తెచ్చిపెట్టుకోండి. శ్రీరామ నవమి రోజు ఈ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి పూజలో పెట్టి హారతి ఇచ్చి అప్పుడు రామకోటి రాయటం ప్రారంభించండి. రామనామం వలన ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. జీవితం అద్భుతంగా మారిపోతుంది. మన పిల్లలకు మనం ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారిని కాపాడేది రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లే. పిల్లల్ని వారి చేతుల్లో పెట్టి చిన్న వయసులోనే పిల్లలు రామనామం పఠించేలాగా చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలు మంచి వృద్ధిలోనికి వస్తారు. రామనామాన్ని పట్టుకునే అతి తేలికైన మార్గమే రామకోటి. శ్రీరామ నవమి రోజు అందరూ కూడా రామకోటి రాయటం ప్రారంభించండి. పిల్లల చేత కూడా రాయించండి. ప్రతిరోజు కొంచెం కొంచెం రాయండి చాలు. కొంతకాలానికి మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ రామకోటి రాసేవారు 7 నియమాలను పాటించాలి. ఆ నియమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రామకోటి పుస్తకం అంటే ఒక పుస్తకం లాగా చూడకండి. స్వయంగా రాముల వారే చెయ్యి ఇచ్చి చెయ్యి మీద రామకోటి రాయమంటే ఎంత ఆనందంగా రాస్తారో అంత ఆనందంగా రామకోటి పుస్తకం రాయాలి. రాముల వారి చేతి మీద రాస్తున్నట్టు భావించాలి. ఇక రెండవది నియమం ఏమిటంటే శ్రీరామ అని రాసేటప్పుడు ముందు శ్రీతోనే మొదలు పెట్టండి. శ్రీరామ అంటే సీతమ్మ, రాముల వారు ఇద్దరూ కలిసి ఉన్నట్లు భావన. ఇలా రాసేటప్పుడు మనసులో శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామాన్ని అనుకోండి. ఇక మూడవ నియమం ఏమిటంటే శ్రీరామ కోటి పుస్తకం మీద వేరే లెక్కలు,
ఫోన్ నెంబర్లు అస్సలు రాయకూడదు. ఈ పుస్తకాన్ని మరియు పెన్నును పూజా మందిరంలోనే ఉంచుకోవాలి. రామకోటి రాయడానికి మాత్రమే వాడండి, అంతే తప్ప ఈ బుక్కులో మిగతావి ఏమీ రాయవద్దు. 4వ నియమం ఏమిటంటే ఎప్పుడూ కూడా కౌంట్ కోసం రామనామం రాయవద్దు. మనసు ఎన్ని నామాలకు నిలబడుతుందో చూడండి. అంటే మీరు రామకోటి రాస్తున్నప్పుడు మధ్యలో సినిమాలు గుర్తు వస్తే అక్కడ ఆపేసి కాసేపటి తర్వాత మళ్ళీ నిష్టగా మనసులో శ్రీరామ జయరామ జయ జయ రామ అనుకుంటూ రామకోటి రాయండి. మీ మనసు లగ్నం కాకపోతే రాయటం ఆ పూటకు ఆపేసేయండి. లేదంటే మధ్యలో నిద్ర వచ్చిందనుకోండి, అక్కడ ఆపేయండి. అంతేగాని పంతంగా రోజుకు నేను 1000 సార్లు రాస్తాను, 2000 సార్లు రాస్తాను అని లేదా 500 సార్లు రాస్తాను అని నియమం పెట్టుకోవద్దు. ఎంత కుదిరితే అంత రాయండి. 10 రాసినా చాలు, కానీ రాసిన 10 అయినా సరే మనసు పెట్టి రాయండి. అంతేగాని ఊరకే కౌంట్ కోసం రాసుకుంటే జీవితం ఏమీ మారదు. అలా కాకుండా మనసు పెట్టి ఒక్కసారి అయినా సరే రాస్తే దానికి ఫలితం అనేది వస్తుంది. మీరు 1,00,000 రాసేసరికి మీ జీవితం మారిపోతుంది. 5వ నియమం ఏమిటంటే మీరు రామకోటి రాసేటప్పుడు బయటకు వెళ్ళాల్సి వస్తే సరి సంఖ్య దగ్గర ఆపండి. మళ్ళీ వెనక్కి వచ్చాక రాయదలుచుకుంటే మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని రాయండి. 6వ నియమం ఏమిటంటే ఈ రామకోటిని 1,00,000 సార్లు రాశారంటే వ్యక్తిత్వంలో ఎంతో మార్పు వస్తుంది. చెడు అలవాట్లన్నీ కూడా రాముల వారే తీసేస్తారు. శాంతగుణం పెరుగుతుంది, క్రోధత్వం తగ్గుతుంది. కాబట్టి 1,00,000 పూర్తవ్వగానే ఈ పుస్తకానికి పూజ చేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని చుట్టుప్రక్కల వారికి పంచిపెట్టాలి. ఇక ఆఖరి నియమం ఏమిటంటే ఈ రామకోటి రాస్తున్నప్పుడు వయస్సు పైబడిందని భావించేవారు లేదా రామకోటి పుస్తకం పూర్తయిన వారు ఈ పుస్తకాన్ని భద్రాచలానికి చేర్చండి లేదా గుంటూరు రామనామ క్షేత్రానికి చేర్చండి. ఇవేమీ కుదరని వారు చక్కగా ఒక పసుపు బట్టలో ఈ పుస్తకాన్ని చుట్టి పవిత్రంగా తీసుకుని వెళ్ళి ఏదైనా నదిలో కలిపేయండి. చక్కగా రాముల వారికి నమస్కారం చేసుకుని నదిలో కలిపేయండి. ఫలితం అమోఘంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.